వ్రిహా స్కూల్స్ చాలా డిఫరెంట్ కాన్సెప్ట్గా వెళ్తుంది ఇప్పుడున్న సో కాల్డ్ స్కూల్స్తో పోలిస్తే. స్టూడెంట్స్ కి ఒక కాన్సెప్చువల్ లెర్నింగ్ ఎడ్యుకేషన్ ఉండాలి. స్టూడెంట్ హ్యాస్ ద లిబర్టీ టు చూస్ హిస్ ఓన్ కెరీర్. ఒక వాళ్ళ మీద అన్నెసరీ స్టఫ్ అనేది డంప్ చేయకుండా మీరు అనుకున్న మెరిట్స్ ఉన్నాయి, అవన్నీ రీచ్ అవుతున్నారా లేదా? ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ టీచర్స్ ఫిల్టరేషన్ అప్పుడు వి టేక్ అట్మోస్ట్ కేర్. టీచర్స్ క్వాలిఫికేషన్ కన్నా ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వాట్ వి ఫోకస్ ఇస్ దేర్ పేషెన్స్. చాలా స్కూల్స్లో లాగింగ్, ఎస్పెషల్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే ఇప్పుడున్న బిల్టప్ ఏరియాస్కి చాలా చిన్న ప్లేస్లో అందరినీ డంప్ చేసేస్తున్నారు. అంటే there is a saying in English, an old patient is better than a new doctor. అండ్ మీకు 25 years of experience టీచింగ్లో ఉంది. అండ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ వ్రిహా స్కూల్స్ అండ్ వాట్ ఈస్ యువర్ గోల్? స్టూడెంట్ తనకి ఏది నచ్చిందో అది చేసి బయటకు వెళ్ళాలి. We want to make students educated, not literate. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పిల్లలు డిసిప్లిన్డ్గా లైఫ్ లీడ్ చేయాలన్నా, మోరల్ వాల్యూస్తో లైఫ్ లీడ్ చేయాలన్నా, అసలు మంచి ఫ్యూచర్ ఉండాలంటే బేసిక్ ఫౌండేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. అటువంటి ఫౌండేషన్ స్కూల్స్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఒక ఎక్స్పీరియన్షియల్ క్రియేటివ్ లెర్నింగ్తో, హాలిస్టిక్ అప్రోచ్తో మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి వ్రిహా స్కూల్స్ ముందుంది. సో వ్రిహా స్కూల్స్ యొక్క చైర్మన్ విజయ్ కృష్ణ గారు అండ్ ప్రిన్సిపల్ ప్రియా మేడం గారు ఉన్నారు. సో నమస్కారం అండి. సో ఎలా ఉన్నారు? ఫైన్. సో నిజంగా వ్రిహా స్కూల్స్ చాలా డిఫరెంట్ కాన్సెప్ట్గా వెళ్తుంది ఇప్పుడున్న సో కాల్డ్ స్కూల్స్తో పోలిస్తే. ఆ కాన్సెప్ట్ కానీ లెర్నింగ్ వైజ్ కానీ డిఫరెంట్గా ఉంది అని చాలా విన్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వ్రిహా స్కూల్స్ ఎలా స్టార్ట్ అయింది? యాక్చువల్లీ వ్రిహా స్కూల్ మనం లాస్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ చేసాం 2023 జూన్ నుంచి. బట్ ప్రయర్ టు దట్ ఐ హ్యావ్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 25 years ఇన్ ద టీచింగ్ ఫీల్డ్. సో డిఫరెంట్ కార్పొరేట్ సెక్టార్స్ తో వర్క్ చేసాము. డిఫరెంట్ స్కూల్స్ తో వర్క్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి టీచింగ్ సిస్టమ్స్, సో అక్కడ ఉన్నటువంటి మెరిట్స్ అవ్వచ్చండి, లేదా డిమెరిట్స్ తీసుకుని, అంటే స్టూడెంట్స్ కి ఒక కాన్సెప్చువల్ లెర్నింగ్ ఎడ్యుకేషన్ ఉండాలి. అలాగే స్టూడెంట్ హ్యాస్ ద లిబర్టీ టు చూస్ హిస్ ఓన్ కెరీర్. మనం ఏదో ఒక రాట్ మెమరీ సిస్టమ్ లోనో లేకపోతే ఒక బటిఫైయింగ్ మెథడ్స్ లోనో ఒక వాళ్ళ మీద అన్నెసరీ స్టఫ్ అనేది డంప్ చేయకుండా, సో వాట్ ఎవర్ ద స్టూడెంట్ ఫీల్స్ ఇంట్రెస్టెడ్ దాంట్లో మనం వాళ్ళని ఎక్సెల్ చేయడానికి అలాంటి మోటివేషన్ తోటి, అలాంటి మోటో తోటి స్టార్ట్ చేసినటువంటి స్కూల్ వ్రిహా. సో ఎప్పుడు స్టార్ట్ చేశారు? సో లాస్ట్ ఇయర్ 2023 జూన్ నుంచి స్టార్ట్ అయింది. సో ఎలా నడుస్తుంది? అంటే మీరు అనుకున్న మెరిట్స్ ఉన్నాయి, అవన్నీ రీచ్ అవుతున్నారా లేదా? యా, ఆఫ్ కోర్స్, బట్ యాజ్ యు నో, రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే. బట్ మనం కంటిన్యూస్ గా ట్రై చేయాలి. అండ్ టు మై సాటిస్ఫాక్షన్, నా పర్సనల్ సాటిస్ఫాక్షన్ వరకు వాట్ ఎవర్ ప్లాన్స్ ఐ హ్యావ్ ఇన్ మై మైండ్ బిఫోర్ ఎస్టాబ్లిషింగ్ దిస్ ఆర్గనైజేషన్, ఒక 70% వరకు మేము రీచ్ అయ్యాము. సిన్స్ ఇట్ ఈస్ ద సెకండ్ అకాడమిక్ ఇయర్, అండ్ డెఫినెట్ గా కమింగ్ ఇయర్స్ లో ఐఎమ్ షూర్ దట్ విల్ డెఫినెట్లీ రీచ్ 100%. ఐఎమ్ షూర్. సో నాకు తెలిసి ఏదైనా టఫెస్ట్ జాబ్ ఉందంటే అది ప్రిన్సిపల్ గా చేయడం ఒక స్కూల్ కి. బికాస్ లాట్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, ఎస్పెషల్లీ అంటే ఒక పిల్లవాడి లైఫ్ కానీ, అమ్మాయి అబ్బాయి లైఫ్ కానీ, ఫ్యూచర్ కానీ మొత్తం స్కూల్ బేసిక్ ఫౌండేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో వ్రిహా స్కూల్ యొక్క ప్రోగ్రామ్ ఎలా ఉంది, ఎలా డిజైన్ చేయబడింది? సో ప్రోగ్రామ్ కి ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ టీచర్స్. సో మన టీచర్స్ ఫిల్టరేషన్ అప్పుడు వి టేక్ అట్మోస్ట్ కేర్. సో కేర్ ఎలా ఉంటుంది అంటే టీచర్స్ క్వాలిఫికేషన్ కన్నా ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వాట్ వీ ఫోకస్ ఇస్ దేర్ పేషెన్స్. ద పేషెన్స్ ఇస్ హైలీ టెస్టెడ్. సో ఆఫ్టర్ 4 to 5 రెగ్యులర్ ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్ ఆఫ్ వాళ్ళ ట్రయల్స్ అన్ని జరిగిన తర్వాత వాళ్ళ డెమోస్ లో దెన్ వీ టేక్ అ టీచర్. సో దాట్ టీచర్ హీ ఆర్ షీ నర్చర్స్ ద కిడ్ ఇన్ అ రైట్ పాత్. సో మనం డైరెక్ట్ చేసే ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది అంటే ఇట్స్ కంప్లీట్లీ లైక్ మెమరీ గేమ్స్ మెథడ్, లేకపోతే ఎలక్యూషన్స్, డిబేట్స్. సో what we give the present children is like completely activity based. So they don't get a homework like copy the questions etc. So ilanti homework vrihalo jaragadu because చూసి రాయటం వల్ల student doesn't get much. So they need to enhance their skills. For that, definitely the program need to be different. So we have like good programs, like if you see like no bags day Saturday. సో సాటర్డే కంప్లీట్ గా వ్రిహాలో నో బ్యాగ్స్ డే ఉంటుంది. సో ఆ నో బ్యాగ్స్ డే లో చిల్డ్రన్ ఎంగేజ్ ఇన్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాక్టివిటీస్. సో చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటది పిల్లలకి, రావాలి స్కూల్ కి ఎవ్రీ డే. సో లాస్ట్ డే నో బ్యాగ్ డే అనుకుంటే ఓకే. సో నెక్స్ట్ ఇంకా ఎటువంటి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు? అండ్ దెన్ సాటర్డే ఐ జస్ట్ ఎలాబరేట్ సాటర్డే. సో దాట్ సాటర్డే ఎలా ఉంటుంది అంటే ఇట్స్
కంప్లీట్లీ చిల్ బేస్డ్. టీచర్ అండ్ స్టూడెంట్ ఇంటరాక్షన్ ఎక్కువ ఉంటుంది. సో రెగ్యులర్ టైమ్స్ దే గో క్లాస్ బోర్డింగ్ ఎక్సెట్రా, బట్ ఇక్కడ సెమినార్స్, జామ్ సెషన్స్, అండ్ దెన్ దే కమ్ టాక్, గో టు ద డిజిటల్ లైబ్రరీ, లెర్న్ థింగ్స్. సో ఫన్ వే మెథడ్ ఉంటుంది. సో కాగ్నిటివ్ స్కిల్స్ ని దే కెన్ ఎన్హాన్స్ మోర్ ఫ్రమ్ ద ప్రోగ్రామ్ వాట్ వి గివ్. అంటే నాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగా నచ్చింది. చాలా స్కూల్స్‌లో లాగింగ్, ఎస్పెషల్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇప్పుడున్న బిల్టప్ ఏరియాస్‌కి చాలా చిన్న ప్లేస్‌లో అందరిని డంప్ చేసేస్తున్నారు స్టూడెంట్స్‌ని. ఒకసారి చాలా బాధేస్తుంటుంది. బట్ వేరేజ్ ఇక్కడికి వచ్చిన తర్వాత పర్ఫెక్ట్ స్కూల్ అనిపించింది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదంతా ఎలా డిజైన్ చేశారు? ఎలా ఉంది అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్? ఎందుకు ఇంత పీస్‌ఫుల్‌గా, ఇంత హ్యాపీగా డిజైన్ చేశారు అనిపిస్తుంది. సో ఒక్కసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి. అంటే దెర్ ఇస్ ఎ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్, అన్ ఓల్డ్ పేషెంట్ ఈస్ బెటర్ దెన్ ఎ న్యూ డాక్టర్ అని. సో ఈ 25 ఇయర్స్ ఆఫ్ మై టీచింగ్ కెరీర్లో నేను చూసినటువంటి కొన్ని డ్రాబ్యాక్స్ వేరియస్ స్కూల్స్లో కావచ్చు. మీరు అన్నట్టు పర్టికులర్గా ఒక 4 వాల్ రూమ్లో పిల్లల్ని పెట్టేసి వాళ్ళ మీద ఓవర్ బర్డెన్, మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 7 దాకా స్టడీ అవర్స్ అదే రూమ్‌లోనే. సో అదే రూమ్ లో ఐ హావ్ కమ్ అక్రాస్ ఆల్ దీస్ సిచ్యువేషన్స్. సో అప్పుడు నేను పిల్లల్ని చూసేవాడిని, వాళ్ళు ఎలా సఫర్ అవుతున్నారు ఏంటి అని. సో ఇక్కడ స్టూడెంట్ కి ఏంటంటే దే ఆర్ ఎట్ దేర్ లిబర్టీ. ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా సిస్టమ్ కూడా ఇందాక మ్యామ్ చెప్తున్నట్టు అకాడమిక్ ప్రోగ్రామ్ లో వీ బ్రాట్ సమ్ ఇన్నోవేటివ్ చేంజెస్. లైక్ ఆఫ్టర్నూన్ 2 o'clock తర్వాత స్టూడెంట్స్ ఆర్ గివెన్ దేర్ చాయిస్. సో వీ హ్యావ్ ఏ మ్యూజిక్ రూమ్, వీ హ్యావ్ సో మెనీ ఇన్స్ట్రుమెంట్స్ దేర్, and we have a dance room. So we have robotics lab, computer lab as well. So whatever field the student may choose. So some of the students they like singing or they like playing some instruments. So after 2 వాళ్ళని మనం క్లాస్ లో కూర్చోబెట్టాం. So let them go to play music, practice their own ఓన్లీ music 2 classes. వరకే క్లాసెస్ అన్నమాట. 2 work classes. ఈ Okay. 2.5 hours కూడా ఏం జరుగుతుందంటే వాళ్ళకి మ్యూజిక్ ఇష్టం. సో లెట్ దెమ్ గో ఫర్ మ్యూజిక్ రూమ్. కొంతమంది డాన్స్ ఇష్టం, లెట్ దెమ్ గో ఫర్ డాన్స్ రూమ్. లేదు నేను రోబోటిక్స్ నేను చేస్తాను, సో గో టు రోబోటిక్ ల్యాబొరేటరీ. ఓకే. సో లేదు నాకు ఐ నీడ్ మోర్ సబ్జెక్ట్ కాన్సెప్చువల్ నాలెడ్జ్ ఇన్ మ్యాథమెటిక్స్, మ్యాథ్స్ టీచర్ ఈజ్ అవైలబుల్. సో మ్యాథ్స్ టీచర్ దగ్గర కూర్చుంటారు, వాళ్ళు మ్యాథ్స్ నేర్చుకుంటారు. సో ఇక్కడ ఏంటంటే స్టూడెంట్స్ ఆర్ నాట్ రెస్ట్రిక్టెడ్ టు దట్ పర్టికులర్ ఏరియా. మనం ఒక టైం టేబుల్ ఇచ్చి 2:30 to 4 మ్యాథ్స్ చేయండి, లేకపోతే 2:30 to 3 ఫిజిక్స్ చేయండి. సో వీ డోంట్ పుట్ ఓవర్ బర్డెన్ ఆన్ దెమ్. వాళ్ళకి ఏది ఇంట్రెస్టో అది ఇస్తాం. సో ఫర్ దట్ అవన్నీ జరగాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు ఇంప్రూవ్ అవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అందుకని ఏంటంటే ఇవన్నీ అట్ ద సేమ్ టైం వీ హ్యావ్ ప్రొవైడెడ్ ఏసీ క్లాస్ రూమ్స్ టు ద చిల్డ్రన్. అంటే వాళ్ళని ఏదో మనం సెన్సిటివ్ గా పెంచడం అని కాదు. సో క్లాస్ లో జరిగేటువంటి టీచింగ్స్ ఈ ప్రాసెస్ లో మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ Comfort వరకు zone. కూర్చున్నప్పుడు ఒక కంఫర్ట్ జోన్ లో పిల్లల్ని పెట్టాలి. ఓకే. బికాజ్ రవీంద్రనాథ్ గారు ఒక గీతాంజలిని స్టార్ట్ చేసినట్టు మనం వాళ్ళ చెట్ల కింద కూర్చోబెట్టి క్లాసెస్ చెప్పే పరిస్థితి లేదు. లేదు. సో ఆ ఫ్రెష్ ఎయిర్, ఆ ఫ్రెష్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి యాజ్ ఫర్ యాజ్ పాసిబుల్ మనకి ఏదైతే ఛాన్స్ ఉందో అంతవరకు మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే. అలాగే వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ కోసం యోగా క్లాసెస్, మెంటల్ బ్యాలెన్స్ కోసం మెడిటేషన్ క్లాసెస్, సో ఇవన్నీ కూడా రెగ్యులర్ గా జరుగుతూ ఉంటాయి. అంటే ఏంటంటే ఒక పర్టికులర్ ఏరియా కాదు, స్టూడెంట్ షుడ్ హ్యావ్ అన్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్. ఓకే. బికాస్ దిస్ ఈస్ ద ఏజ్ వేర్ చిల్డ్రన్ కెన్ లెర్న్ అలాట్. Correct. సో ఇక్కడ మనం పిల్లల యొక్క వాళ్ళ ఆలోచన విధాన్ని, వాళ్ళ థింకింగ్ ఏరియాని కనుక మనం పెంచకపోతే సో అది హయ్యర్ క్లాసెస్ లో దాని తాలూకు ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ స్ట్రెస్ కూడా ఎక్కువ, బర్డన్ ఎక్కువ అయిపోతూ ఉంటది. మీరు చాలా అబ్జర్వ్ చేస్తున్నారు ఈ మధ్య ఇంటర్మీడియట్ లెవెల్కి వచ్చినాక కోటాలో కానీ ఇట్లా కానీ స్టూడెంట్స్ బాగా సఫర్ అవటం, అదర్ హార్డ్ డెసిషన్స్ అండ్ తీసుకోవడం. వెరీ సీరియస్ సిచ్యువేషన్. ఇప్పుడు స్ట్రెస్ ఎక్కువ ఎక్కువ, అవుతుంది. సూసైడల్ టెండెన్సీస్ Yeah. కూడా ఎక్కువ అయిపోతున్నాయి. సో మనకి ఏంటంటే స్టూడెంట్ అంటే స్కూల్ లెవెల్లోనే అది ఒక బెస్ట్ లైఫ్ ఇవ్వగలిగితే, ఇవ్వాలి. ఎడ్యుకేషన్ అనేది ఇంత హ్యాపీగా ఉంటది అనుకుంటే Yes. ఆ థాట్స్ కానీ పిల్లలకి రావు. డెఫినెట్ గా. సో వాళ్ళకి ఏంటంటే ఆ కైండ్ ఆఫ్ అంటే మనం ఏ ఛాలెంజ్ అయినా ఫేస్ చేయగలం. దే షుడ్ బి కరేజియస్ టు ఫేస్ ఎనీ ఫ్యూచర్ ఛాలెంజ్. ఓకే. అన్ని చెప్పిరావు మనకి. ఎలాంటి ఛాలెంజ్ వచ్చినా వాళ్ళు ఫేస్ చేసే క్యాపబిలిటీస్ ని స్కూల్లో డెవలప్ చేస్తే దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. సో వ్రిహా స్కూల్స్కి వచ్చేసరికి ఎటువంటి సిలబస్, అంటే లైక్ స్టేట్ సిలబస్, సిబిఎస్ఈ, సో ఐసిఎస్ఈ, ఏ సిలబస్ ఉంది, ఎలా రన్ చేస్తుంది? So up to 5th it is CBSE curriculum completely, and from 6th to 10th we follow IIT NEET program. ఓకే. So that IIT NEET program also is completely different from other schools. ఓకే. So burden generally IIT అదే పిల్లలు అడుగుతున్నా, ఐఐటి భయపడిపోతారు. నీట్ అనగానే చాలా ప్రెషర్ 6th క్లాస్ నుంచే ఇచ్చేస్తున్నారు అంటే Yeah. హౌ ఇట్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ స్కూల్? బికాస్ లైక్ ఇక్కడ మెటీరియల్ ఎలా ఉంటుంది అంటే జస్ట్ ఎలాబరేషన్ ఆఫ్ ద డెప్త్. సో వాళ్ళకి టాపిక్ మీద జస్ట్ ఆ కంటిన్యూషన్ మాత్రమే ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ సో కూర్చో థౌసండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయి, కూర్చో యూ నీడ్ టు బై హార్ట్ దస్ దాట్ అలా ఉండదు. సో ఎంతవరకు నేర్చుకుంటున్నారు. సో టీచర్ దే విల్ జస్ట్ గివ్ ద కంటిన్యూషన్ పార్ట్.
That's all. అండ్ మీకు 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ టీచింగ్ లో ఉంది అండ్ ఒక స్కూల్ పెట్టాలి అంటే ఎంతో ఆలోచించుంటారు. అండ్ సో అందుకే ఈ క్వశ్చన్ అడుగుతున్నా, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ రిహా స్కూల్స్ అండ్ వాట్ ఈస్ యువర్ గోల్? ఇట్ డిపెండ్స్ అపాన్ లైక్ సేమ్ మ్యామ్, ఇందాక నేను ఇప్పటిదాకా మీకు చేసిన పాయింట్స్ అన్ని సమ్మరైజ్ చేస్తాను. యూ కెన్ ఫైండ్ అవుట్ ద రీజన్ Yes, బిహైండ్ definitely. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ Yes. రిహా. సో ఇక్కడ ఏంటంటే స్టూడెంట్ తనకి ఏది నచ్చిందో అది చేసి బయటకు వెళ్ళాలి. అండ్ వీ వాంట్ టు మేక్ స్టూడెంట్స్ ఎడ్యుకేటెడ్, నాట్ లిటరేట్. సో దెర్ ఇస్ ఎ డిఫరెన్స్. Yes. ఇప్పుడు ఎడ్యుకేటెడ్ అంటే ఎలా ఉంటుంది అంటే, ఇందాక మీకు చెప్పినట్టుగా ఇవాళ ఉన్నటువంటి హ్యూజ్ కాంపిటీషన్, పోటీ అంటారు, సిలబస్ అంటారు, ఇంకోటి అనొచ్చు. వీటన్నిటినీ వాడు ధైర్యంగా ఎదుర్కొని నిలబడగలగాలి. సో రేపు ఇప్పుడు మనం ఎట్లాగైతే ఒక 10 ప్రాబ్లమ్స్ మనం పిల్లలతో బైహార్ట్ చేయిస్తే 11th ప్రాబ్లమ్ ఎగ్జామ్ లో ఇస్తే పిల్లవాడు చేయలేడు. ఇక్కడ మనం నేర్పించాల్సిన పిల్లలకి చేపలు పట్టివ్వటం కాదు, హౌ టు ఫిషింగ్. ఆ ఫిషింగ్ నేర్పించడం మనకి ఇంపార్టెంట్. సో ఇక్కడ మేము ఏం చేస్తామంటే స్టూడెంట్ కి ఫ్యూచర్ ఛాలెంజెస్ ని ఫేస్ చేసేటువంటి కరేజ్, ఆ కేపబిలిటీ స్టూడెంట్స్ లో డెవలప్ చేస్తాం. దట్ ఈస్ ద ఓన్లీ గోల్ ఆఫ్ రిహా. మీకు మనం ఎంత వాళ్ళని ఐఐటిఎన్స్ చేసామా లేకపోతే డాక్టర్స్ చేసామా, సో ఇట్ డజంట్ మ్యాటర్. ఇవాళ మీకు ఒకప్పుడు అంటే మనకి రెస్ట్రిక్టెడ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇవాళ దే హ్యావ్ వెరీ ఎలాబొరేటెడ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అంటే ఎర్నింగ్ ఆఫ్ మనీ అనో లేకపోతే ఒక పర్సన్ ఫేమస్ అవడానికి అందరూ అకాడమిక్ ఎక్సలెన్స్ అనేది అవసరమే లేదు. అకాడమిక్ ఎక్సలెన్స్ లేకపోయినా చేయొచ్చు. రీసెంట్లీ కూడా నేను ఆర్టికల్ చదివాను. కేరళలో ఒక బాబు 7th క్లాస్ లో విత్డ్రా అయిపోయి స్టడీస్ నుంచి చిన్నగా తన రోబోటిక్స్ మీద ఇంట్రెస్ట్, సో మెనీ ఎగ్జాంపుల్స్ ఆర్ దేర్. అలాంటప్పుడు పిల్లల్ని ఎందుకు ఒక అకాడమిక్స్ మీద రుద్దాలంటే చదివితేనే లైఫ్ ఉంటుంది. So education doesn't mean academic excellence. Correct. It's an all-round development. And our Riha mainly focus on that. Okay. So that is the reason why మనం first year start చేసుకున్న strength we have around 203 last year. Okay. But now we got 530. Wow. So almost double అయిపోయింది. So because parents also believed us, they have seen 1 year వాళ్ళు మమ్మల్ని చూశారు, మాతో ట్రావెల్ చేశారు. మౌత్ పబ్లిసిటీ హెల్ప్ us a lot. Word of mouth is very important. Very important. 205 నుంచి మీరు అన్నట్టు 503 రావడానికి 530 actually 530 రావడానికి పేరెంట్స్ ఎవరైతే ఆల్రెడీ ఉన్నారో వాళ్ళు డెవలప్మెంట్ చూసుంటారు కాబట్టి ద ఇంక్రీజ్ ఇన్ నంబర్ డబుల్. Definitely. That shows just how the parents get satisfied and how children enjoying here. సో మనం ఎంత కాన్సెప్చువల్ లెర్నింగ్ ఇచ్చినా, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ఇచ్చినా, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే దే హ్యావ్ టు ఫేస్ ఎగ్జామ్స్. సో ఎగ్జామ్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి అండ్ క్లాస్ వైజ్ చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ 0 to 5th క్లాస్, ఐ మీన్ నర్సరీ టు 5th and 5th to 10th ఎలా ఉన్నాయి ఎగ్జామ్ ప్యాటర్న్స్? ఎగ్జామ్ ప్యాటర్న్ ఇస్ లైక్ యాక్టివిటీ బేస్డ్. సో ఓకే, ఎగ్జామ్స్ కూడా యాక్టివిటీ బేస్డ్ అంటే నాట్ కంప్లీట్లీ. సో వి డివైడ్. సో థియరీ పార్ట్ ఇట్ ఇస్ లైక్ 10 marks. సో ప్రాక్టికల్ అగైన్ 5 marks. The way they speak, the way they behave, so that goes for 5 marks. Okay. So leave of marks and all, but the thing is like వాళ్ళకి ఎందుకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఇంత సింపుల్ గా జరగడానికి ఏంటి అంటే దే షుడెంట్ భయపడద్దు ఎగ్జామ్స్ కి. ఎగ్జామ్ అన్న భయం మిడ్ నైట్ లేచి ఉడికి పడడం ఇవన్నీ మనం టీవీస్ లో లైక్ ఈవెన్ ఫేసింగ్ టు. సో అది లేకుండా పిల్లలు హ్యాపీగా ఎగ్జామ్ రాయాలి. దిల్ కమ్, they'll write, they'll enjoy the exam too. There's a healthy competition. Okay, they'll enjoy it. So best part ఏంటంటే before 10th class public examination మేము every day 1 hour పిల్లలకి గేమ్స్ అలాట్ చేస్తాం 10th class student. Okay. So because they have to play games. ఎందుకంటే 11th hour లో వాళ్ళు చదివి చేసేది ఏముండదు. సో 1 year పాటు నేర్చుకున్నది నేర్చుకోలేనిది ఆ ఎగ్జామ్ 1 day 2 days ముందర వాళ్ళే నేర్చుకోవాలి. అప్పుడు వాళ్ళ మైండ్ ఫ్రీగా ఉండాలి, ఫ్రెష్ గా ఉండాలి. సో వీ ఎంకరేజ్ దెమ్ టు ప్లే గేమ్స్, వీ ఎంకరేజ్ దెమ్ టు గో టు బెడ్ ఎర్లీ. 9 కల్లా పడుకోమని చెప్తాం, మార్నింగ్ 5:30 or 6 కి లేవమంటాం. వెరీ ఫ్రీ. స్కూల్ కి ఎగ్జామ్ వెళ్ళేటప్పుడు కూడా కలర్ డ్రెస్సెస్ వేసుకెళ్ళమంటాం మంచిగా. సో దే హ్యావ్ టు ఎంజాయ్. అంటే ఎగ్జామ్ షుడ్ బి లైక్ ఎ ఫెస్టివల్. వాళ్ళకి అలా ఫెస్టివల్ అట్మాస్ఫియర్ క్రియేట్ అవ్వాలి. డెఫినెట్లీ. అవర్ మెయిన్ ఇంటెన్షన్ ఇస్ దట్. అసలు భయమే లేదు ఎగ్జామ్స్ అంటే, వాడు చదివినవన్నీ గుర్తుపెట్టుకొని మళ్ళీ రాస్తాడు. భయంతో సగం మర్చిపోతుంటారు. యాక్చువల్గా చాలా చూసిన కేసెస్. ఎగ్జాక్ట్లీ. సో ల్యాబ్స్ అనేవి ఎలా ఉన్నాయి? ల్యాబ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి, సో ఎటువంటి ల్యాబ్స్ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి ల్యాబ్స్ లో? We have science lab ma, as well as we have computer lab and robotics as I mentioned. Yes. And we have STEM kits. STEM kits అని ఇస్తాం, స్టూడెంట్స్ కి ఇచ్చేస్తాం కిట్స్. ఏంటి అసలు STEM kits అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ ఇట్స్ ఫుల్ ఫామ్. సో ఆ స్టెమ్ కిట్స్ పిల్లలకి ఇవ్వడం వల్ల ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6th క్లాస్ లో ఒక ఫోర్స్ లెసన్ ఉందనుకో, ఫిజిక్స్ లో ఫోర్స్ అనే లెసన్ ఉన్నప్పుడు దాని తాలూకు ఒక యాక్టివిటీ చేయడానికి స్టూడెంట్ దగ్గర ఒక లాబొరేటరీ మినీ ల్యాబ్ ఎక్విప్మెంట్ ఉంటుంది. సో దట్ స్టూడెంట్ కెన్ డూ ఆన్ హిజ్ ఓన్, ఎదర్ ఎట్ హోమ్ ఆర్ ఇన్ ద స్కూల్ ఇన్ హిజ్ లీజర్ అవర్స్. అది కాకుండా మనకి స్కూల్లో ఒక సోఫిస్టికేటెడ్ బోత్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ల్యాబ్స్ ఉన్నాయి.
అండ్ ఆ ల్యాబొరేటరీస్ని యూస్ చేసుకుని వాళ్ళు ప్రాక్టికల్స్ చేయొచ్చు, టీచర్స్ హెల్ప్తో చేయొచ్చు. లేదంటే మనం ఇంకోటి ఏంటంటే మన స్టూడెంట్స్కి ఎవ్రీ మంత్ ఒక ప్రాక్టికల్ యాక్టివిటీ ఇస్తాం 6th to 9th క్లాస్ 10th క్లాస్ స్టూడెంట్స్కి. వీళ్ళేంటంటే దాని ఒక రికార్డ్ బుక్ తీసుకుని వాళ్ళు చేసిన ప్రాక్టికల్ తాలూకు అంటే వాట్ హ్యాపెన్స్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద ఇంటర్మీడియట్ +2 లెవెల్ ఏం జరుగుతుందో సో ప్రాజెక్ట్ అది ఇక్కడ చేస్తారు, ప్రాజెక్ట్స్ అనుకోండి. సో దాన్ని చేయడం వల్ల ఏమవుతుందంటే స్టూడెంట్కి ఇన్ డెప్త్ నాలెడ్జ్ అనేది డెవలప్, కాన్సెప్ట్ మీద అర్థమవుతుంది, దే కెన్ ఈజీలీ డూ.